ప్రైజ్ ద లార్డ్. ఇవ్వాలటి మన స్టోరీ ఇశ్రాయేలులకు మొదటి రాజు అయిన సౌలు గురించి. పాత నిబంధనలో గిదెయోను, సంసోను వంటి న్యాయాధిపతుల తర్వాత ప్రజలు ఒక రాజు కావాలని కోరారు. ప్రజలు ఇతర జాతిలవలే తమకు కూడా రాజు ఉండాలని దేవుని ప్రవక్త అయిన సమూయేలు వద్ద విన్నవించారు. దేవుడు మొదట ఇష్టపడలేదు, ఎందుకంటే తానే వారి రాజుగా ఉన్నాడు. కాని వారి నిరీక్షణను గమనించి దేవుడు ఒక రాజును నియమించడానికి సమూయేలుకు అనుమతి ఇచ్చాడు. సౌలు ఎంపిక. బెన్యామీన్ గోత్రానికి చెందిన కీష్ అనే వ్యక్తికి సౌలు అనే కొడుకు ఉండేవాడు. అతడు శరీరదారుఢ్యం, అందం కలిగినవాడు. కీష్ యొక్క గాడిదలు కనిపించకపోవడంతో తన కుమారుడు అయిన సౌలును సేవకుడితో కలిసి వాటిని వెతకమన్నాడు. వారు కొంత దూరం వెతికారు, ఎఫ్రాయిము దేశం, షలిషా, షాలిము ప్రాంతాల వరకు, కానీ గాడిదలు కనిపించలేదు. చివరకు సౌలు ఒక పరిచారకుడి సూచనతో దేవుని మనిషి, ప్రవక్త అయిన సమూయేలు ఉన్న గ్రామానికి వెళ్లాడు. అతనితో మాట్లాడితే గాడిదల సంగతిని చెప్తాడని నమ్మకం. అప్పటికే దేవుడు సమూయేలుతో, రేపు ఈ సమయానికి ఒక వ్యక్తి నీ దగ్గరకు వస్తాడు. అతడిని అభిషేకించి నా ప్రజలకు రాజుగా నియమించు అంటాడు. సమూయేలు ప్రవక్త అతన్ని దేవుని సంకేతం ప్రకారం అభిషేకించి ఇశ్రాయేల్ యొక్క మొట్టమొదటి రాజుగా ప్రకటించాడు. సౌలు మొదట వినయంగా మరియు భయపడి ఉండేవాడు. మొదటి రోజుల్లో సౌలు మంచి నాయకుడిగా ప్రదర్శించాడు. అమ్మోనీయులతో యుద్ధంలో ప్రజలను రక్షించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రజలు సంతోషంగా సౌలును రాజుగా అంగీకరించారు. తర్వాత గిబెయాలో రాజ్యాభిషేకం జరిగింది. దేవుని ఆత్మ అతనిపై వచ్చింది. అలా కొంతకాలం గడిచిన తర్వాత సౌలు బలి అర్పించడంలో తొందరపడి సమూయేలు రాకముందే తాను స్వయంగా బలి అర్పించాడు. అప్పుడు సమూయేలు సౌలుపై ఆగ్రహం చెందాడు. తర్వాత దేవుడు అమాలేకీయులపై యుద్ధంలో ఓడించమన్నాడు. కాని సౌలు వారితో సంధి చేసుకుని మంచి పశువులను తీసుకున్నాడు. సమూయేలు అతనిని గట్టిగా గద్దించి, దేవుని ఆజ్ఞను పాటించడమే ఎన్నో బలుల కంటే మంచిది. దేవుడు సౌలును రాజుగా తిరస్కరించాడు. తర్వాత దేవుడు బేత్లెహేములోని యెష్షై కుమారుడైన దావీదును రాజుగా అభిషేకించమని సమూయేలుకు ఆజ్ఞ ఇచ్చాడు. సౌలును దేవుని ఆత్మ వదిలిపోయింది. దుష్టాత్మ అతనిని బాధించసాగింది. దావీదు తన వీణవాయిద్యం ద్వారా సౌలుకు మానసిక నెమ్మదిని ఇచ్చేవాడు. సౌలుకు తెలియకుండానే తన స్థానంలో దావీదు దేవుని అభిషేకం పొందాడు. గోలియతుతో జరిగిన యుద్ధం తర్వాత ప్రజలు దావీదును గౌరవించసాగారు. ఇది సౌలులో ఈర్ష్యను కలిగించింది. అతను దావీదును ఎన్నోసార్లు చంపాలని ప్రయత్నించాడు. కాని విఫలమయ్యాడు. అలా దావీదు రాజ్యం నుండి పారిపోయాడు. దావీదుకు పలుమార్లు సౌలును చంపే అవకాశం ఉన్నా దేవుని అభిషేకితుడని గౌరవించి చంపలేదు. తర్వాత ఫిలిష్తీయులతో యుద్ధంలో సౌలు ఓడిపోయాడు. అతని కుమారుడు యోనాథాను, కొంతమంది కుమారులు మరణించారు. తాను శత్రువుల చేతిలో పడకుండా ఉండేందుకు సౌలు తనకు తానుగా హతమార్చుకున్నాడు. ఈ కథలో నేర్చుకోవలసిన పాఠాలు: దేవుని ఆజ్ఞను పూర్తిగా పాటించాలి. గర్వం, ఈర్ష్య డౌన్ఫాల్కు దారితీస్తాయి. వినయం ఉన్నతికి దారితీస్తుంది. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.